హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సేమియా అయితే తీసుకొచ్చాను మా పిల్లలకి చేసిస్తా అని సాయంత్రం పూట. ఇప్పుడే పాల కేంద్రంకి పోయి పాలు కూడా తీసుకొచ్చాను. మా ఇంటి ముందటే ఉంటుంది పాల కేంద్రం. మా బాబు ఏడిస్తే ఇలా సేమియా తీసుకొచ్చి సేమియా పాయసం అయితే చేసిస్తా అని చేస్తున్నా. నేనైతే సేమియా పాయసం చేస్తా అంటే మా బాబు కూడా చూడండి నేను వేస్తా అని అస్సలు చేయనీయలేదు. పొద్దునైతే మా వారు ఉంటారు కానీ వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ తను వచ్చేసరికి అయితే నైట్ అయిపోతుంది. పట్టుకోవడానికి అయితే ఎవ్వరు ఉండరు, నాతోటే ఉండాలి. మళ్ళీ మా ఆయన వచ్చేదాకా ఏం పని చేయనియరు అసలు. నేను సేమియా ఎత్తా అంటే తను చూడండి పక్క పొంటి స్టవ్ అంతా చదువుతాడు, ఒక బర్నర్లు తీసిండు, అవన్నీ ఏమో ఏమో చేస్తాడు. వద్దంటే వినడు, అస్సలే వినడు. మా బాబు అయితే బాగా అల్లరి చేస్తాడండి. మా పాప కొంచెం అల్లరి తక్కువ ఎత్తుంది, చెప్పినట్టు వింటుంది. కానీ మా బాబుని భరించాలంటే చాలా కష్టం. స్కూల్కి వెళ్తాడు అంగన్వాడికి, కానీ మధ్యాహ్నం 3 గంటల వరకే వచ్చేస్తాడు. 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక మళ్ళీ నైట్ పండుకునే దాకా ఇదే పని, అస్సలే వినడు. ఒక పక్క సేమియా ఎత్తున, ఇంకో పక్కనైతే రైస్ అయితే పెట్టినా ఇప్పుడు మేము తినడానికైతే. అంతే అండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. ప్లీజ్ అండి మీరైతే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య అసలు వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్లు కూడా పెరగడం లేదు. మా పిల్లలతో ఏ పని చేయనిత్తలేరు, అందుకే నాకైతే ఏం వీడియోలు పెట్టానన్న టైం ఉండలేదు. వీళ్ళని పట్టుకున్న వరకే టైం అయిపోతుంది. మళ్ళీ వీడియోస్కి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. మా ఆయన అయితే ఏం చేయడు, హెల్ప్ చేయడు. తనకి ఇటువంటి అన్నీ నచ్చాయి. నేనే ఏదో నా ప్రయత్నం కోసం అయితే చేస్తున్నా. అంతే అండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.